హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు వచ్చేసి కేరళ స్పెషల్ పుట్టు రెసిపీ. ఒక కడాయి తీసుకొని దానిపైన జల్లెడ పెట్టుకొని ఒక 3 కప్పుల రైస్ పౌడర్ యాడ్ చేసి బాగా జల్లించుకోవాలి. డస్ట్ పార్టికల్స్ ఏవీ లేకుండా జల్లించుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంతసేపు మిక్స్ చేసుకోవాలి అంటే ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ వచ్చేసి స్లైట్గా వేడవ్వాలి, కానీ రోస్ట్ అయిపోకూడదు, మాడిపోకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్టు వాటర్ కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎంత క్వాంటిటీ పడుతుంది అన్నది క్వాలిటీ ఆఫ్ రైస్ పౌడర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని రైస్ పౌడర్కి కొంచెం ఎక్కువ వాటర్ కావాల్సి వస్తుంది, కొన్నిటికి తక్కువ వాటర్ కావాల్సి వస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ రైస్ పౌడర్ బట్టి వాటర్ క్వాంటిటీ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ నాకు 3 కప్స్ ఆఫ్ రైస్ పౌడర్కి 1/3 వాటర్ అనేది రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. సో ఈ వాటర్ రిక్వైర్మెంట్ ఎలా తెలుస్తుంది అంటే మీరు వేళ్ళ మధ్యలో నుంచి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. కాసేపు అయిన తర్వాత పిండి అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిడికిలి మధ్యలో ఒక ఉండ కింద ఫామ్ అయ్యి దాన్ని బ్రేక్ చేసేటప్పుడు చిన్న స్మాల్ బాల్స్ కింద ఫామ్ అవుతే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. రైస్ పౌడర్ లోపల చిన్న బాల్స్ లాగా కానీ పెద్ద బాల్స్ లాగా కానీ లమ్స్ కింద ఫామ్ అయి ఉంటే అది ఫింగర్ టిప్స్తో బ్రేక్ చేసుకోవాలి. సో ఈ మిక్సింగ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఆ వాటర్ కరెక్ట్గా యాడ్ చేస్తూ, అంటే కొంచెం కొంచెం కింద యాడ్ చేస్తూ సైమల్టేనియస్గా మిక్స్ చేస్తూ ఉంటే మీకు లమ్స్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. వచ్చినా కూడా మీరు అది ఫింగర్ టిప్స్తో బ్రేక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇందులో ఒక గుప్పెడు కొబ్బరి తురుము యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేసుకునేది కావస్తే ఆప్షనల్. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అక్కర్లేదు. బేసిక్గా అందరూ పుట్టు వెసల్లో పుట్టు తయారు చేస్తారు. ఈ వెసల్ లేకుండానే పుట్టు ఎలా తయారు చేయాలి అన్నదే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇంట్లో స్టీమింగ్కి యూస్ చేసే ఏదైనా ఒక వెసల్ ఉంటుంది కదా, ఇలాంటి ఒక వెసల్ అంటే బేస్లో హోల్స్ ఉన్న వెసల్ ఒకటి తీసుకుని అందులోకి ఈవెన్గా కొబ్బరి తురుము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఫుల్గా స్ప్రెడ్ చేసుకోకూడదు, కొంచెం స్ప్రెడ్ చేసుకొని దాని తర్వాత ఈ రైస్ పౌడర్ ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ పౌడర్ కూడా ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన కొబ్బరి స్ప్రెడ్ చేసుకుని దానిపైన మళ్ళీ రైస్ పౌడర్ స్ప్రెడ్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొబ్బరి టాపింగ్ కింద యాడ్ చేసుకోవాలి. ఒక వెసల్ తీసుకొని అందులో 1/4 వాటర్ ఫిల్ చేసి బాయిల్ చేసుకోవాలి. వన్స్ అది రోలింగ్ బాయిల్ అవగానే మనం ఆల్రెడీ స్టీమర్ పెట్టుకున్నాం కదా రైస్ పౌడర్, అది దాని మీద ప్లేస్ చేసి లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఫోర్క్తో ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పియర్స్ చేయాలి, అంటే దానికి ఎయిర్ గ్యాప్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత ఇంకో 15 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాంటి వెసల్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మనకి 25 మినిట్స్ టు 30 మినిట్స్ పడుతుంది. వెరహస్ పుట్టు వెసల్ యూస్ చేస్తున్నాం అంటే 8 మినిట్స్లోనే అయిపోతుంది. సో అదే డిఫరెన్స్, అది తప్పించి ఇంకేం లేదు. ప్లస్ సిలిండ్రికల్ షేప్లో వస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక పర్ఫెక్ట్ షేప్లో చూపించాలి అనుకోండి, అప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ఒక కప్ తీసుకొని అందులోకి
కుక్ చేసిన పుట్టు ఉంది కదా, అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓన్లీ కార్నర్స్లో మాత్రమే ప్రెస్ చేయాలి, సెంటర్లో ప్రెస్ చేయకూడదు. కార్నర్స్లో ప్రెస్ చేసి ఫిల్ చేస్తూ మళ్ళీ ప్రెస్ చేసి, ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నట్టు బౌల్ రివర్స్ చేసి ట్యాప్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట. కేరళలో వచ్చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు వేరే వేరే విధంగా తింటారు. కొంతమంది బనానా అండ్ పాపడ్తో తింటారు, కొంతమంది కడల కర్రీతో తింటారు. మీరు కడల కర్రీ ఎలా చేయాలి అంటే ఆల్రెడీ నేను కింది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి.